వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలుగు రాష్ట్రాల రాజకీయంలో మరో బిగ్ ట్విస్ట్. మాజీ మంత్రి మల్లారెడ్డి పొలిటికల్ రూట్ మార్చేశారా? కాంగ్రెస్ సర్కార్ పెట్టిన సెగకు గులాబీ జెండాను పక్కన పెట్టి కమలం తీర్థం పుచ్చుకోబోతున్నారా? రేవంత్ దెబ్బకు మామ అల్లుళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? శ్రావణ మాసంలో మేడ్చల్ రాజకీయంలో రాబోయే ఆ పొలిటికల్ ఎర్త్ క్వేక్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ వికెట్ పడేందుకు రంగం సిద్ధమైందా? గులాబీ కోటలో కీలక నేతగా వెలిగిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు శాశ్వతంగా రామ్ చెప్పేస్తున్నారా? ప్రస్తుత పొలిటికల్ ట్రెండ్స్ చూస్తుంటే ఇది నిజమేననిపిస్తుంది. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గులాబీ గూటి నుండి బయటికి వచ్చేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేడ్చల్ జిల్లా గులాబీ శ్రేణులకు కూడా వీరి వ్యవహారంపై అధిష్టానం నుండి స్పష్టమైన సంకేతాలు అందడంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన విద్యాసంస్థలు వ్యాపారాలపై దృష్టి సారించడంతో మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు ఇప్పుడు ఆయన వ్యాపార సామ్రాజ్యానికి సవాలుగా పరిణమించాయి. ముందస్తు రక్షణ కోసం మొదట కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నించినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఏమాత్రం సుముఖత చూపలేదు. దీంతో తన కుటుంబ అపారమైన ఆస్తులను, వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఆయన చూపు సహజంగానే బీజేపీ వైపు మళ్లింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ అండ ఉంటే తెలంగాణలో తమ భవిష్యత్తుకు ఎలాంటి డోకా ఉండదని భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో జరిపిన చర్చలు తుది దశకు చేరుకోవడంతో చేరికకు సమయం కూడా ఖరారైనట్లు ఊహాగానాలు వినపడుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ అధిష్టానం కూడా మల్లారెడ్డి వ్యవహారంపై స్పష్టమైన వైఖరితో ఉంటూ ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించింది. సరూర్ నగర్ సభకు గైర్హాజరైన మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో వేదిక పంచుకోవడం గులాబీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పార్టీలోనే ఉంటానని చెబుతున్నా మారుతున్న పరిణామాల నేపథ్యంలో కుటుంబం అంతా బీజేపీ వైపు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ శ్రావణ మాసంలో భారీ చేరికలు ఉంటాయని ప్రకటించడం ఈ సమాచారానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న ఈ కీలక మార్పులు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో బీఆర్ఎస్ బలానికి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. గత పాలనలో చక్రం తిప్పిన మల్లారెడ్డికి ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే రాజకీయ మనుగడ కష్టంగా మారింది. ప్రభుత్వ యంత్రాంగం నిబంధనల ఉల్లంఘనలపై గట్టి నిఘా పెట్టడంతో ఆయన అనుచరుల వద్ద తన ఆవేదనను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తలుపులు పూర్తిగా మూసివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించక తప్పని పరిస్థితి ఏర్పడింది. బీజేపీ జాతీయ పార్టీ కావడం వల్ల కేంద్రం నుండి లభించే రక్షణ తమ వ్యాపారాల విస్తరణకు దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా నాయకుల అంతర్గత సమావేశంలో మల్లారెడ్డి వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని బీఆర్ఎస్ కీలక నేతలు ఆదేశించారు. అధిష్టానం నుండి వచ్చిన స్పష్టమైన సంకేతాలతో గులాబీ క్యాడర్ కూడా మల్లారెడ్డి వ్యాపార, రాజకీయ నిర్ణయాలపై విస్మయం వ్యక్తం చేస్తోంది. అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నా మల్లారెడ్డి ప్రశాంతంగా ఉండడం ఆయన పొలిటికల్ షిఫ్ట్ను సూచిస్తోంది. గతంలో ఆయన కోడలు బీజేపీ కార్యాలయానికి వెళ్లి రావడం కేవలం అనుమానం కాదని, ముందస్తు ప్రణాళికలలో భాగమేనని ఇప్పుడు స్పష్టమవుతుంది. కమలం కండువా కప్పుకోవడం ద్వారా తన విద్యా సంస్థలపై వస్తున్న ఆరోపణల నుండి ఉపశమనం పొందవచ్చని ఆయన భావిస్తున్నారు. శ్రావణ మాసం ప్రారంభం కాగానే జరగబోయే ఈ రాజకీయ మార్పులు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసేలా ఉన్నాయి. ఈ పరిణామాలు మేడ్చల్ పరిధిలోని స్థానిక నాయకత్వంపై, బీఆర్ఎస్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడమే ప్రాధాన్యంగా మారడంతో మాజీ మంత్రి మల్లారెడ్డి తన రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ మామ అల్లుళ్ళు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీని సురక్షితమైన వేదికగా ఎంచుకున్నారు. బీజేపీ పెద్దలతో నడిపిన రాయబారాలు సఫలం కావడంతో త్వరలోనే అధికారికంగా కమలం తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఫిక్స్ అయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మొదట్లో భిన్నమైన ప్రకటనలు చేసినప్పటికీ కుటుంబ ప్రయోజనాల దృష్ట్యా ఒకే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇటీవల చోటు చేసుకున్న వరుస పరిణామాలు, బీజేపీ నేతల ప్రకటనలు పరిశీలిస్తే ఈ చేరిక దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. శ్రావణ మాసంలో జరగబోయే భారీ చేరికల జాబితాలో
మల్లారెడ్డి కుటుంబమే అగ్రస్థానంలో ఉందనే ప్రచారం జోరందుకుంది. గులాబీ నీడ నుండి బయటకు వచ్చి కమలం అండ చూసుకోవడం ద్వారా తమ ఆస్తులను రక్షించుకోవచ్చని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఈ రాజకీయ పరిణామాలు మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ క్యాడర్ను తీవ్ర గందరగోళంలోకి నెట్టివేశాయి. గులాబీ జెండా నీడలో ఉంటే తమ వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం సాధ్యం కాదని గ్రహించే వారు ఈ అడుగు వేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అండ ఉంటేనే రాబోయే రోజుల్లో తమ సంస్థలకు రక్షణ ఉంటుందని వారు గట్టిగా నమ్ముతున్నారు. శ్రావణ మాసంలో ముహూర్తం చూసుకొని మల్లారెడ్డి అధికారికంగా బీజేపీ కండువా కప్పుకోవడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామం మేడ్చల్, మల్కాజ్గిరి పరిధిలోని బీఆర్ఎస్ క్యాడర్ను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆధిపత్య పోరు, సొంత వ్యాపారాల పరిరక్షణే ధ్యేయంగా సాగుతున్న ఈ రాజకీయ క్రమం తెలంగాణలో కొత్త సమీకరణాలకు దారితీస్తుంది. అధికార పార్టీ కాంగ్రెస్ నుండి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోవడానికి కమలం వైపు చూడడం మల్లారెడ్డికి తప్పనిసరి మార్గంగా మారింది. మొత్తానికి ఈ చేరిక మేడ్చల్ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని, భవిష్యత్తు రాజకీయాలను ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాలి. మొత్తానికి గులాబీ నీడలో వ్యాపారాలు సాగవని గ్రహించిన మల్లారెడ్డి తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు కమలం అండను ఆశ్రయిస్తున్నారు. శ్రావణ మాసంలో ఈ మాజీ మంత్రి అధికారికంగా బీజేపీ కండువా కప్పుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఈ పరిణామం మేడ్చల్, మల్కాజ్గిరి పరిధిలో బీఆర్ఎస్కు పెద్ద ఎదురు దెబ్బేనని చెప్పాలి. తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న ఈ వేగవంతమైన మార్పులు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో, ఈ పరిణామాలు మేడ్చల్, మల్కాజ్గిరి పరిధిలో పార్టీల బలాబలాలను ఎలా మారుస్తాయో వేచి చూడాల్సిందే.